In this video, we will discuss about Colpitt's oscillator and Hartley oscillator. First Colpitt's oscillator అంటే ఏందో చూద్దాం. నెక్స్ట్ హార్ట్లీ ఆసిలేటర్. రెండు వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ అనమాట. దీని సర్క్యూట్ అన్నీ సేమే అనమాట. ఇప్పుడు ఒకసారి కాల్పిట్స్ ఆసిలేటర్ చదివితే నెక్స్ట్ హార్ట్లీ ఆసిలేటర్ 1 minute మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ట్రాన్సిస్టర్ Q1 అని తీసుకున్నాం. ట్రాన్సిస్టర్ అంటే ఏంది? ఎమిటర్ ఉంటుంది, బేస్ ఉంటుంది, కలెక్టర్ ఉంటుంది. ఇక్కడ ఎమిటర్ ఉంది కాబట్టి దానికి ఎమిటర్ రెసిస్టెన్స్ RE. నెక్స్ట్ ఇక్కడ కలెక్టర్ C ఉంది కాబట్టి RC. నెక్స్ట్ ఇక్కడ బీకి R1 R2 రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ REకి ఒక్కదానికే మనం ఎందుకు ఎమిటర్ కెపాసిటెన్స్ ఇచ్చినాం? ఎమిటర్ కెపాసిటెన్స్ ఎందుకు ఇచ్చినాం అంటే దీన్నే ఎమిటర్ కెపాసిటర్నే బైపాస్ కెపాసిటర్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఎమిటర్ కెపాసిటెన్స్ ఎందుకు ఇచ్చినామంటే ఈ RE అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ని, నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది మనం ప్రివెంట్ చేసేదానికి, దాని యొక్క లాస్ని ప్రివెంట్ చేసేదానికి ఈ CE ఎమిటర్ కెపాసిటెన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది దీని యొక్క డయాగ్రాము. ఇక్కడ ఎందుకు పెట్టాము ఇది చెప్పినాం కదా, రెసిస్టెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కప్లింగ్ కెపాసిటర్ అనేది ఫస్ట్ ఇన్పుట్లో ఇచ్చినాం, నెక్స్ట్ అవుట్పుట్లో కూడా కప్లింగ్ కెపాసిటర్ అనేది ఇచ్చినాం. కప్లింగ్ కెపాసిటర్ 1, కప్లింగ్ కెపాసిటర్ 2. కప్లింగ్ కెపాసిటర్ ఏం చేస్తుంది? చూడండి ఒకసారి చెప్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కప్లింగ్ కెపాసిటర్ వచ్చేసి మనకు AC సిగ్నల్, అలానే DC సిగ్నల్ ఇలా ఉంటుంది, AC సిగ్నల్ ఇలా ఉంటుంది. ఈ DC సిగ్నల్ని బ్లాక్ చేస్తుంది అనమాట. DC సిగ్నల్ని బ్లాక్ చేసి ఇది AC సిగ్నల్ని అలో చేస్తుంది, ACని అలో చేసి DCని బ్లాక్ చేస్తుంది. ఇది కప్లింగ్ కెపాసిటర్ యొక్క యూజ్. ఇది ఇంతవరకు ఇది ఉంది కదా, ఈ టోటల్ వచ్చేసి మనము ఏమంటాం? CE యాంప్లిఫైర్ అంటాం. CE యాంప్లిఫైర్ ఎందుకంటాము? ఇక్కడ ఎమిటర్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి గ్రౌండ్ దగ్గర, ఎమిటర్ అనేది గ్రౌండ్ కిందకు ఉంటే ఇది కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ అనమాట. ఇంతవరకు కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్, CE యాంప్లిఫైర్. నెక్స్ట్ దీని కింద చూస్తే దీన్ని ఏమంటామంటే ట్యాంక్ సర్క్యూట్ ఆర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అంటాం. ట్యాంక్ సర్క్యూట్ లేదా ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముంది మనకి? ఇది ట్యాంక్ సర్క్యూట్ అన్నాం. ట్యాంక్ సర్క్యూట్ చూసుకుంటే ఇక ట్యాంక్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇది రఫ్ అనమాట. ఇది మీరు ఎగ్జామ్లో ఏం వేయకూడదు. ఇది సిగ్నల్ అనేది AC సిగ్నల్ అనేది నార్మల్గా ఇలా ఉంటుంది. ఈ AC సిగ్నల్ అనేది ఇదంతా ప్రాసెస్ జరిగి వచ్చిన తర్వాత దాన్ని ఫేజ్ షిఫ్ట్ అనేది కిందికి వచ్చిందండి, కింది నుంచి పైకి వచ్చింది. ఇక్కడ వచ్చేసి పై నుంచి కిందికి వచ్చింది, అంటే రివర్స్ అయింది. అంటే దాని యొక్క అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందనమాట. ఈ C1 C2 ఇవి వచ్చేసి కెపాసిటెన్స్, ఈ L అనేది ఇండక్టర్. ఇవి రెండు అనేది మనం ఎలా సిరీస్లో కనెక్ట్ చేసినాం అనమాట. ఈ రెండు ఎలా ఉన్నాయి? మనకు సిరీస్లో ఉన్నాయి. సిరీస్ అంటే ఏంది, ప్యారలల్ అంటే ఏందో మీకు తెలియాలంటే, సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ తీసుకుందాం. ఇది రెసిస్టెన్స్ తీసుకున్నా, ఇక్కడ నేను 10 volts ఇచ్చిన. 10 volts ఇచ్చే ఇక్కడికి 5 volts, ఇక్కడికి 5 volts, అంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఇక్కడికి డివైడ్ అయింది కాబట్టి ఇది ప్యారలల్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ 10 volts ఇచ్చిన, ఇక్కడ 10 volts ఇచ్చి ఇక్కడ నుంచి 10 volts అయిపోద్ది, ఇక్కడికి వచ్చిన 10 volts అయిపోద్ది. అప్పుడు ఇదేంది? సిరీస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ నుంచి 10 volts ఇచ్చిన, అంటే ఇప్పుడు ఇక్కడికి 10 volts అయిపోద్ది, ఇక్కడ కూడా 10 volts ఇస్తుంది. కెపాసిటెన్స్ కాబట్టి 10 microfarads ఇస్తే అప్పుడు సేమ్ ఒకటే పోతుంది కాబట్టి ఇది ఎలా ఉన్నట్టు మనకు సిరీస్లో ఉన్నట్టు అనమాట. ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. దీని ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది చూడండి, డెడ్ ఈజీగా ఉంటుంది. The above figure shows the circuit diagram of Colpitt's oscillator. మనకు పైన డయాగ్రామ్ ఏంది? Colpitt's oscillator అంటాం. ఇట్ మెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ CE యాంప్లిఫైర్ అండ్ ట్యాంక్ సర్క్యూట్. చెప్పినా కదా, పైన ఏముందో అది CE యాంప్లిఫైర్ అంటాం. నెక్స్ట్ కింద ఏముందో అదే ట్యాంక్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్ రెసిస్టర్ R1 R2, ఇక్కడ R1 R2 ఉంది కదా, R1 R2 ఏం చేస్తుంది? ప్రొవైడ్స్ బయాసింగ్ టు ద సర్క్యూట్కి బయాసింగ్ జరిగేదానికి R1 R2 ఇక్కడ ఒకటి ఉన్నది కదా, R1 R2 అనేది బయాసింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ CE ఏం చేస్తుంది? RE ఏం చేస్తుంది? RE రెసిస్టర్ ప్రొవైడ్స్ ద స్టెబిలైజేషన్. RE వచ్చేసి ఎమిటర్ రెసిస్టెన్స్ వచ్చేసి స్టెబిలైజేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ RC ఏంది? RC రెసిస్టర్ ఏంది? అవుట్పుట్ సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. RC అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్ ఉంటుంది కదా సర్క్యూట్లో, అవుట్పుట్ సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ద కెపాసిటర్ CE ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ యాంప్లిఫికేషన్ డ్యూ టు నెగిటివ్ ఫీడ్బ్యాక్.
ఈ ఆర్ఈ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ని రిలీజ్ చేస్తే దాని యొక్క లాస్ని ప్రివెంట్ చేసేదానికి ఈ సిఈ ఎమిటర్ కెపాసిటెన్స్ సి అనమాట. ఎమిటర్ కెపాసిటెన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కప్లింగ్ కెపాసిటెన్స్ ఏం చెప్పిన CC1 CC2 ఆర్ కప్లింగ్ కెపాసిటర్స్ విచ్ బ్లాక్స్ ఏం బ్లాక్ చేస్తుంది, ఏసీని డీసీని బ్లాక్ చేస్తుంది, ఏసీని అలో చేస్తుంది. విచ్ బ్లాక్స్ డీసీ కాంపోనెంట్స్ అలౌస్ ఏసీ కాంపోనెంట్స్ అని అండి, లేదా అంటే డీసీ కాంపోనెంట్స్ని బ్లాక్ చేస్తుంది అనేంతవరకు రాసినా ఏం కాదు. నెక్స్ట్ ద కాంపోనెంట్ Z1 అండ్ Z2 అండ్ Z3 ఫార్మ్స్ ఏ ట్యాంక్ సర్క్యూట్ దట్ ఈస్ టు జనరేట్ ఆసిలేషన్స్. Z1 Z2 Z3 అంటే ఎక్కడ ఉన్నాయి చూద్దాం సర్క్యూట్లో. ఇప్పుడు Z1 Z2 Z3 ఈ C1 C2 Lని ఏమంటాం Z1 Z2 Z3 అనుకుంటాం. ఇవి ఏం చేస్తాయి టు జనరేట్ ఆసిలేషన్స్ అంటే నువ్వు తెలియాలి. ఆసిలేషన్స్ అంటే ఏంటంటే ఇది ఇలా ఆసిలేషన్స్ జరిగితే దీన్ని మనము ఆసిలేషన్స్ అంటాం అనమాట. ఇలా ఆసిలేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆసిలేషన్స్ ఎలా జరుగుతాయి, మనకు టైం పీరియడ్ అనేది మనకి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంటే ఆసిలేషన్స్ డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్ ద కాల్పిట్ ఆసిలేటర్స్ ద ట్యాంక్ సర్క్యూట్ ఈస్ ఫార్మ్డ్ బై ద కెపాసిటర్స్. ట్యాంక్ సర్క్యూట్ అనేది దేని గుండా ఫామ్ అయింది, కెపాసిటర్ C1 C2 అండ్ L, అదే కదా, దానివల్లనే కదా ఫామ్ అయింది. ఈ ట్యాంక్ సర్క్యూట్ వచ్చేసి C1 C2 L, దీని ద్వారానే ట్యాంక్ సర్క్యూట్ అంటాం మనం దీన్ని. నెక్స్ట్ ద టైమ్ సర్క్యూట్ ప్రొడ్యూసెస్ ఏ ఫేజ్ షిఫ్ట్ 180 degrees అండ్ ద CA యాంప్లిఫైర్ ప్రొవైడ్స్ ఏ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం వచ్చేసి మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కామన్ ఎమిటర్. ఈ CE యాంప్లిఫైర్లో 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. CE యాంప్లిఫైర్లో కన్ఫామ్గా 180 degrees ఫేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ ట్యాంక్ సర్క్యూట్లో 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది జరిగిందనమాట. అంటే అప్పుడు 180 + 180 ఎంత 360 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది టోటల్గా జరిగింటుంది. thus the total phase shift in the circuit 180 + 180 ఎంత 360 degrees phase shift అనేది జరిగింటుంది. the frequency of oscillations that is produced by the tank circuit. ఆ ఫ్రీక్వెన్సీ అనేది దేని గురించి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ట్యాంక్ సర్క్యూట్ నుంచే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ కాల్పిట్స్ ఆసిలేటర్స్లో ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే F = 1/2π√L × C. L అంటే ఇండక్టర్, C అంటే కెపాసిటర్, దాని యొక్క రూట్ అనమాట. F = 1/2π√LC అనమాట. ఈ C అంటే ఏంది, C వచ్చేసి కెపాసిటెన్స్ అంటే C1 C2/C1 + C2. మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనము పవర్ ఇస్తే ఇక్కడ నుంచి అంటే 10 volts అంటే పూర్తిగా నేను ప్యారలల్ సిరీస్ అని చెప్పాను కదా, ఇది ప్యారలల్, ఇది సిరీస్. ప్యారలల్ అంటే ఏంది, 10 volts అనేది ఇస్తే కరెంట్ అనేది సేమ్, ఈ 5 volts పోతే అది ప్యారలల్. అదే 10 volts ఇచ్చి ఒకే దాంతో పోతే అప్పుడు సిరీస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏంది, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన పవర్ అప్పుడు ఇక్కడ 10 volts ఇక్కడ 10 volts పోతుంది. ఇక్కడ 10 పోతుందంటే ఇది దేంతో ఉన్నట్టు సిరీస్లో ఉన్నది కాబట్టి కెపాసిటెన్స్లో మటుకు సిరీస్లో ఉంటే మనకు ఫార్ములా అయింది, కెపాసిటెన్స్ వచ్చేసి సిరీస్లో ఉంది ఇలా సిరీస్లో ఉంటే కెపాసిటెన్స్ అనేది ఫార్ములా వచ్చేసి C ఈక్వివాలెంట్ = C1 C2/C1 + C2. ఇది ఫార్ములా ఏది సిరీస్లో ఉంటే. అదే ప్యారలల్లో ఉంటే C1 + C2. ఇదే ప్యారలల్లో ఉంటే మనకు ఇలా ఉన్నదనుకోండి, ప్యారలల్లో ఇది వచ్చేసి C1 + C2. నెక్స్ట్ ఇది వచ్చేసి కెపాసిటెన్స్కి, ఇది రెసిస్టెన్స్కి అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే రివర్స్ R ఈక్వివాలెంట్ = R1 + R2. దీనికి రివర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలానే ప్యారలల్లో ఉన్నదనుకోండి, ప్యారలల్లో ఉంటే ఏమవుతుంది, ప్యారలల్లో ఉంటే R ఈక్వివాలెంట్ = R1 R2/R1 + R2. ఓకేనా, ఇలా దానికి రివర్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సిరీస్లో ఉంటే ఇది ప్యారలల్లో ఉంటే ఇది, ఇక్కడ వచ్చేసి సిరీస్లో ఉంటే ఇది, ప్యారలల్లో ఉంటే ఇది అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్న ఇండక్టెన్స్ అన్న రెండు సేమ్, ఇండక్టర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ కాల్పిట్స్ ఆసిలేటర్. నెక్స్ట్ ఈ వీడియోలోనే మనము హార్ట్లీ ఆసిలేటర్ అనేది కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది ఎలా ఉంటుందంటే చూద్దాం. ఇప్పుడు సేమ్ దీని మాదిరి ఉంటుంది, కొద్దిగా మారి ఉంటుంది అనమాట. కాల్పిట్స్ ఆసిలేటర్ కూడా సేమ్ ఇదే సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ ఏం చేంజ్ ఏంటిదంటే కాల్పిట్ ఆసిలేటర్ హార్ట్లీ ఆసిలేటర్లో ఇక్కడ ఏమున్నది, లాస్ట్లో కాల్పిట్ ఆసిలేటర్లో వచ్చేసి కెపాసిటెన్స్ ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఇండక్టెన్స్ ఉంటుంది L1 L2. ఇక్కడ
ఇండక్టర్ ఉన్నది సి ఉంటుంది, అంటే రీప్లేస్ విత్ కెపాసిటర్ విత్ ఇండక్టర్ అండ్ ఇండక్టర్ విత్ కెపాసిటర్. ఓకేనా, ఈ రెండు రీప్లేస్ చేస్తాం అనమాట. ఈ రెండు రీప్లేస్ చేస్తే ఇదేమైంది, హార్ట్లీ ఆసిలేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ అవుతుంది. ద అబోవ్ ఫిగర్ షోస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ హార్ట్లీ ఆసిలేటర్. నెక్స్ట్ R1 R2 అనేది సేమ్ ప్రొవైడ్ ద బయాసింగ్ సేమ్ దాని మాదిరి. RE రెసిస్టర్స్ ప్రొవైడ్స్ ద స్టెబిలైజేషన్. నెక్స్ట్ RC ఏం చేస్తుంది, అవుట్పుట్ సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏమేమి ఉన్నాయి, సిఈ యాంప్లిఫైర్. ఇది మొత్తం సిఈ యాంప్లిఫైర్ అంటాం, ఎందుకంటే ఈ ఎమిటర్ అనేది ఇక్కడ బేస్ అంటే గ్రౌండ్ కనెక్ట్ అయింది కాబట్టి సిఈ యాంప్లిఫైర్ అంటాం. ఇక్కడ ఏదైతే కింద ఉందో ఇది వచ్చేసి ట్యాంక్ సర్క్యూట్ లేదా ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదే ద మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ సిఈ యాంప్లిఫైర్ అండ్ ద ట్యాంక్ సర్క్యూట్. ద కెపాసిటర్ సిఈ ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ యాంప్లిఫికేషన్ డ్యూ టు ద నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఈ ఆర్ఈ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ని జనరేట్ చేస్తే దాన్ని ప్రివెంట్ చేసే, దాని యొక్క లాస్ని ప్రివెంట్ చేసేదానికి ఈ సిఈ కెపాసిటెన్స్ అనేది పెడతాం. ఇక్కడ ఎక్కడ పెట్టలేదు చూడు, ఎందుకంటే ఇవన్నీ మనకు నెగిటివ్ రెసిస్టెన్స్ అనేది ప్రొడ్యూస్ చేయవు, ఓన్లీ ఇక్కడ ఆర్ఈ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసేదానికే మనం సిఈ అనేది పెట్టినాం. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ ద కప్లింగ్ కెపాసిటర్ ఏం చేస్తాయి అని చెప్పిన, డీసీని బ్లాక్ చేసి ఏసీ సిగ్నల్ని అలౌ చేస్తాయని చెప్పిన. నెక్స్ట్ ద కాంపోనెంట్స్ Z1 Z2 అండ్ Z3 ఫార్మ్స్ ఏ ట్యాంక్ సర్క్యూట్ దట్ జనరేట్ ఆసిలేషన్ జనరేట్ చేస్తే యాజ్ యూజువల్ సేమ్ టోటల్ కంప్లీట్గా అదే ఉంటుంది, ఓన్లీ పాయింట్ ఒక్కటి మారుతుంది. ఇన్ హార్ట్లీ ఆసిలేటర్స్ ద ట్యాంక్ సర్క్యూట్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఇండక్టర్, ఏదేది L1 L2 అండ్ కెపాసిటర్ సి కదా, L1 L2 అండ్ సి. దానివల్లనే ఈ ట్యాంక్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ద టైమ్ సర్క్యూట్ ప్రొడ్యూసెస్ ఏ ఫేజ్ షిఫ్ట్ 180 degrees అండ్ సిఈ యాంప్లిఫైర్ ప్రొవైడ్స్ ఏ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees. అంటే ఇది మొత్తం ఈ యాంప్లిఫైర్ అనేది 180 degrees ఉంటుంది, అలానే ఈ ట్యాంక్ సర్క్యూట్ మొత్తం 180 degrees ఉంటుంది. అప్పుడు 180 degrees thus the total phase shift in the circuit is 180 plus 180 360 degrees ఉంటుంది అనమాట. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ట్యాంక్ సర్క్యూట్. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ చూసుకుంటే దీనికి ఫార్ములా ఏంటంటే F = 1/2π√LC అనమాట. ఇక్కడ ఏంది ఎల్ అంటే ఏంటంటే, ఎల్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే ఎల్ అనేది సిరీస్లో ఉందన్నమాట. ఎల్ అనేది ఎలా ఉంది, సిరీస్లో ఉంది కాబట్టి ఎల్ అనేది చూడండి ఇక్కడ ఇది L1 L2. ఇక్కడ నుంచి నేను 10 volts ఇస్తాను, ఇక్కడ నుంచి 10 volts ఇచ్చే ఇక్కడికి 5 volts, ఇక్కడ నుంచి ఇస్తున్నా, ఇక్కడ నుంచి ఇస్తే ఏమవుద్ది, ఇక్కడ 10 volts, ఇక్కడికి వచ్చిన సేమ్ 10 volts. ఈ గ్రౌండ్ దగ్గర ఏం తీసుకోదన్నమాట, జీరో కాబట్టి జీరోనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే 10 volts, అంటే రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, రెండు సిరీస్లో ఉంటే అప్పుడు L1 = L1 + L2 ఉంటుంది, ఎందుకంటే ఇది ఇండక్టర్ కాబట్టి. అదే దాంతో అయితే మనకు సిరీస్లో ఉంటే ఏమైంది, రివర్స్ అవుతుంది అనమాట. కాల్పిట్స్లో ఏమైంది, C1 + C2 అవుతుంది. ఇక్కడ ఇండక్టర్ కాబట్టి L1 + L2 అవుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్లీ ఆసిలేటర్ అండ్ కాల్పిట్స్ ఆసిలేటర్. ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది అనమాట. దీనికి ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇది మేబీ 10 మార్క్స్కి కానీ లేదా 8 మార్క్స్కి కానీ ఎగ్జామ్లో కంపల్సరీగా అడగచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.